శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 68వ సర్గము. జటాయువు అసూలను బాయుట. శ్రీరాముడు అతనికి దహన సంస్కారములనర్చుట. మోక్షమునసంగుట. క్రూరుడైన రావణునిచే నేలపై పడగొట్టబడిన పక్షిరాజును జూచుచూ శ్రీరాముడు తన ఎడ అత్యంత సేవాభావము గల లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, కేవలము నాకు సహాయపడుటకై ప్రయత్నించుచు ఈ జటాయువు యుద్ధమున రావణునిచే దెబ్బతినెను. ఇతడు తన విలువైన ప్రాణములను కోల్పోనున్నాడు. ఇతని శరీరములో ఇంకనూ ప్రాణములు మిగిలియున్నవి. కొన ఊపిరితో ఉన్నందున ఇతని గొంతు మూగబోయినది. ఇప్పుడితడు స్పృహదప్పి పడియున్నాడు. ఓ జటాయు, ఇప్పుడు నీకు ఏమాత్రముగనైనను మాట్లాడగల శక్తియున్నచో సీతను గూర్చియు నీ అపాయస్థితిని గూర్చియు నాకు తెలుపుము. నీకు శుభమగును. ఇంతకును రావణుడు సీతను అపహరించుకొని పోవుటకు కారణమేమి? అతడట్లు చేయుటకు అతని ఎడ నేనొనర్చిన అపరాధమేమి? ఓ పక్షిరాజా, సహజముగా చంద్రునివలే ఆహ్లాదకరమైన ఆమె ముఖము అప్పుడిట్లున్నది. ఆ సమయమున సీతాదేవి నీతో పలికిన మాటలేమి? నాయనా జటాయు, అతని రూపమెట్టిది, అతని బలపరాక్రమములెట్టివి? అప్పుడతడేమి చేసెను? అతని నివాసమెక్కడా? ఆతృతతో అడుగుచుంటిని, తెలుపుము. అప్పుడు ప్రాణములన్నుపట్టియున్న ఆ జటాయువు తన తలను పైకెత్తి మిగుల విలపించుచున్న ఆ రాముని జూచి మిక్కిలి హీనస్వరముతో ఇట్లు నుడివెను. ఓ రఘురామ, రాక్షసరాజైన ఆ రావణుడు తన ప్రబలమైన మాయాప్రభావమున మబ్బులు క్రమ్ముకొనున్నట్లుగా చేసి పెనుగాలులను సృష్టించి ఆమెను ఆకాశ మార్గమున అపహరించుకొని పోయెను. ప్రభు రామచంద్ర, నేను అతనితో పోరాడి అలసిపోయియుంటిని. అప్పుడు అతడు అదను చూచుకొని నా రెక్కలను ఛేదించి సీతాదేవిని తీసుకుని దక్షిణ దిశగా సాగిపోయెను. ఓ రఘువీరా, నా ప్రాణములు కంఠగతములయ్యున్నవి. మరణవేదనతో నేను కొట్టుమిట్టాడుచున్నాను. దృష్టి మందగించుచున్నది. వట్టివ్రేళ్ల వంటి అగ్రభాగములతో బంగారు వన్నెతో ఒప్పుచున్న వృక్షములను నేను చూచుచున్నాను. రావణుడు సీతను అపహరించుకొని పోయిన ముహూర్తమును బట్టి నీకు కనబడకుండా పోయిన, అనగా నీ నుండి దూరమైన సీతారూపధనము యజమానివైన నీకు మరల త్వరలోనే లభించును. ఇది నిశ్చయము. ఓ కాకుస్తా, రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని అపహరించుకొని పోయిన సమయము వింద ముహూర్తకాలము. ఆ విషయమును అతడు ఎరుగడు. ఆ ముహూర్తము అతనికి మరణాంతకము. కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేపవలే వెంటనే నశించిపోవుట నిజము. ఓ రామా, జనకసుతయైన సీతాదేవి కొరకై నీవు వ్యధ చెందకుము. త్వరలోనే నీవు రణమున ఆ రాక్షసుని హతమార్చి వైదేహితో గూడి ఆనందింపగలవు. శ్రీరామునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చుచున్న జటాయువు ఇంకనూ స్పృహ కలిగియే ఉండెను. ఇంతలో అవసాన దశలోనున్న అతని నోటి నుండి మాంసముతో గూడిన రక్తము స్రవించుచుండెను. ఆ స్థితిలో ఆ పక్షిరాజు, రావణుడు విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అని పలుకుచునే అతడు మరల తిరిగిరాని తన ప్రాణములను కోల్పోయెను. అనగా భగవంతుని సమక్షమున ఆ మహానుభావుడు తన అసువులను వీడెను. ఇంకనూ తెలుపుము అనుచు చేతులు జోడించి శ్రీరాముడు పదే పదే ఆతృతతో అడుగుచుండగా జటాయు ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయెను. అంతటా అతని శిరస్సు నేలకు ఒరిగెను. కాళ్ళు చాచుకొనుచు శరీరము తనంతట తానే భూమిపై పడిపోయెను. ఎర్రబారిన కనులతో అసువులను వీడి కొండవలెనున్న జటాయువును జూచి శ్రీరాముడు కడు దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్లు దైన్య వచనములను పలికెను. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ దండకారణ్యమునందు పెక్కు సంవత్సరములు ఎట్టి భయము లేకుండా హాయిగా గడపిన ఈ పక్షిరాజు కడకు ఇచటనే ప్రాణములను విడిచెను. పెద్ద కాలము సుఖ సంతోషములతో జీవించిన ఈ వృద్ధుడు నేడు ఈ విధముగా మృతి చెంది పడియున్నాడు. విధి నిర్ణయము దాటరానిది సుమా. ఓ లక్ష్మణ, ఇటు చూడుము. సీతాదేవిని కాపాడుటకై రావణుని ఎదిరించి బలశాలియగు ఆ రాక్షసుని చేతిలో ఈ జటాయువు నిహతుడాయెను. ఇతడు మనకొనర్చిన మహోపకారము మరువరానిది సుమా. జటాయువు సమస్త పక్షులకును ప్రభువు. ఇతడు తాత ముత్తాతల నుండి తనకు సంక్రమించిన విశాల రాజ్యాధికారమును పరిత్యజించి మనకు సహాయపడుటకై తన అసువులను సైతము అర్పించెను.
ఓ సౌమిత్రి, సూరులు, శరణు వేడిన వారిని రక్షించెడివారు ధర్మనిరతులు అయిన సజ్జనులు అంతటను ఉందురు. ఈ ఉదాత్త గుణము పశుపక్షాదులలోనూ గోచరించును. ఓ పరంతప, ఓ సౌమ్యుడా, మన కొరకై రణభూమికి తన ప్రాణములనే బలి ఇచ్చిన ఈ త్యాగమూర్తి మృతి వలన కలిగిన దుఃఖము సీత ఎడబాటు వలన కలిగిన బాధ కంటేను నన్ను మిగుల పరితపింపజేయుచున్నది. సకల సద్గుణములతో సత్పురుషుడుగా మిగుల వాసిగాంచిన మన తండ్రి అయిన దశరథ మహారాజు వలె ఈ గృధ్రరాజు నాకు పూజ్యుడు, మాన్యుడు. ఓ సౌమిత్రి, వెంటనే కొన్ని కట్టెలను తీసుకొని రమ్ము. వాటిని మధించి అగ్నిని సిద్ధపరచుదము. మన కొరకై ప్రాణార్పణమునర్చిన ఈ గృధ్రరాజునకు ఆ అగ్నితో దహన సంస్కారములను నెరపుదము. ఓ లక్ష్మణ, దుష్టరావణునిచే నిహతుడైన పక్షిరాజు కళేబరమును చితిపై చేర్చి అంత్యక్రియలను నెరపెదను. సత్యసంపన్నుడవైన ఓ గృధ్రరాజా, వివిధ యజ్ఞములను నిత్యము దీక్షతో ఆచరించెడి గృహస్థులకును, తపస్శీలురైన వానప్రస్థులకును గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అను 3 అగ్నుల యందును నిరంతరము హోమకార్యములను నిర్వర్తించెడి సత్పురుషులకును, యుద్ధమున వెన్నుచూపని వారికిని, సన్యాసులకును, పంట పొలములను దానము చేయువారికిని, జితేంద్రియులైన అనగా భోగములను త్యజించిన నిష్ఠాపరులకును ప్రాప్తించెడి పునరావృత్తిరహితమైన అనగా పునర్జన్మలేని ఉత్తమ లోకములు నీకును ప్రాప్తించును. నాచే దహన సంస్కారములను పొందినందున నీవు మోక్షప్రాప్తికి అర్హుడవు. ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు చితిపై ఉంచబడిన పక్షిరాజు కళేబరమునకు అనగా జటాయువునకు అగ్ని సంస్కారములను నర్చి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా మిగుల దుఃఖించెను. అనంతరము మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో గూడి వనమునకు వెళ్ళి కందమూల ఫలములను తీసుకుని వచ్చెను. పిదప వాటిని జటాయువునకు అర్పించుటకై నేలపై దర్భలను పరచెను. మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ కందమూలముల గుజ్జుతో పిండములను చేసెను. వాటిని పచ్చని దర్భలపై నుంచి జటాయువునకు పిండ ప్రదానము చేసెను. చనిపోయిన వారికి స్వర్గప్రాప్తికై బ్రాహ్మణులు పఠించెడి యామ్య సూక్తాది అనగా పితృదేవతలకు సంబంధించిన మంత్రములను శ్రీరాముడు జపించెను. పిమ్మట రామలక్ష్మణులు ఇరువురును గోదావరి నదికి వెళ్ళి జటాయువునకు సద్గతులు ప్రాప్తించుటకై జలతర్పణములను విడిచిరి. రాఘవులు ఇద్దరును నదిలో స్నానమాచరించి జటాయు మోక్షప్రాప్తికై శాస్త్రోక్త ప్రకారము ఉదకశాంతి మున్నగు విధులను నిర్వర్తించిరి. జటాయువు సీతాదేవిని రక్షించుటకై మిక్కిలి కష్టసాధ్యమైన యశస్కరమైన పరాక్రమమును ప్రదర్శించి యుద్ధమున రావణునిచే హతుడయ్యెను. మహర్షి తుల్యుడైన శ్రీరాముడు అతనికి దహన సంస్కారములను ఒనర్చుటచే జటాయువునకు ఆత్మశాంతి పుణ్యగతులు ప్రాప్తించెను. తర్పణాధికములను ముగించిన పిమ్మట ఆ ఇరువురు సోదరులు జటాయువుపై పరమ విశ్వాసము నుంచి సీతాదేవిని అన్వేషించడి కార్యమునకు పూనుకొనిరి. దేవతాశ్రేష్ఠులైన విష్ణుపురంధరులవలే వారు వనములో పురోగమించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 68వ సర్గము.